హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా రసం ఎలా చేసుకోవాలో చూసిద్దాం, వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా కొబ్బరి మరియు ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారపొడి తీసుకున్నాను. ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత చిన్న సైజు టమోటాలు సగానికి కట్ చేసి ఒక 4 తీసుకున్నాను. చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు తీసుకున్నాను. అవి కొద్దిగా వాటర్ వేసేసి, అంటే దాదాపు 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇందాక చూపించాను కదా, అదంతా పేస్ట్ నూరి పెట్టుకోవాలి. నేను రోకల్లో నూరుకున్నానండి, వీడియో ఎడిట్ కష్టమని తీయలేదు. చూడొచ్చు, ఇక్కడ మొత్తం పేస్ట్ కచ్చాపచ్చలాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నా కదా, ఈ టమోటాస్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడొచ్చు, ఇక్కడ బాగా మగ్గిపోయాయి. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ చాలండి, టమోటాలు మగ్గిపోతాయి అన్నమాట. కొద్దిగా చల్లరడానికి తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రసం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత నూరి పెట్టుకున్నటువంటి పేస్ట్ అండి, అది కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోవడానికి వేపుకోవాలన్నమాట. ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతుంది అనమాట, మళ్ళీ రసం బాగోదు. నేను కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా జస్ట్ ఒక 1 మినిట్ కూడా పట్టదండి, ఇదంతా మనకు డ్రై అవ్వడం కోసము. ఆ తర్వాత మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ఏవైతే మగ్గిపోయాయో అవి, ఆ వాటర్ అనేది బాగా కొద్దిగా వాటర్ ఇందులో వేసేసి, ఆ తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది కదా, ఆ టమోటా గుజ్జు మొత్తాన్ని సపరేట్గా తీసి పెట్టేసి వాటర్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవడమే. ఫైనలీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా టమోటా రసం మనకు కనిపిస్తుందో, చాలా బాగుంటుందండి. రైస్లోకి టమోటా రసం పెట్టుకొని వడియాలు లేదంటే వడలు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడొచ్చు, ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి, ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ రసం అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.